హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు మీరు thumbnail చూసే ఉంటారు కదా, ఈ 10 పాయింట్లు తెలిస్తే వెల్లుల్లి తినని వాళ్ళు కూడా తినడం ప్రారంభిస్తారు అని. అవునండి, మనం సాధారణంగా వెల్లుల్లి తినడం మంచిది అని అనుకుంటూ ఉంటాం కదా. అలా అనుకుంటాం, కానీ దానిపైన మనకు అవగాహన ఉండదు, ఏమీ ఉండదు. మన పెద్దవాళ్ళు చెప్తారు వెల్లుల్లి తినడం చాలా మంచిది అని చెప్పేసి. మనం కూడా వెల్లుల్లి తినడం చాలా మంచిది అని అనుకుంటాం, కానీ దాని బెనిఫిట్స్ ఏంటి అని కానీ, లేకపోతే దాన్ని యూజ్ చేయాలి అని కానీ అనుకోము. ఈ రోజుల్లో హెల్త్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది కదా. సో మనం ఇంట్లో ఉన్న వాటితో చిన్న వాటిని ఉపయోగించుకొని మనం హెల్త్ని కాపాడుకోవాలి. దానివల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది. అలాగే మన ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ఇంకా ఫైనాన్షియల్గా కూడా మనం సేఫ్ అయినట్లేనండి. సో వెల్లుల్లే కాకుండా మన ఇంట్లో ఉన్న చాలా వాటిని ఉపయోగించి ఆయుర్వేదంగా మన హెల్త్ని కాపాడుకుంటూ ఉండొచ్చు. సో ఇంకా వేరే వాటిని కూడా ఉపయోగించి ముందు వీడియోస్లో నేను హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో మన వీడియోస్ని, మన ఛానల్ని కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి. అలా ఫాలో అవుతూ ఉండాలి అని అంటే, ఇంతవరకు విజయ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే ఎలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఇప్పుడు వెల్లుల్లి వల్ల 10 బెనిఫిట్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, వెల్లుల్లి వల్ల మన జీర్ణక్రియ అనేది బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మనకి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ప్రజెంట్ ఈ కరోనా టైంలో అయితే ఈ రోగనిరోధక శక్తి మనకి చాలా అవసరం కాబట్టి మీరు కంపల్సరీగా ఆహారంలో వెల్లుల్లిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఈ వెల్లుల్లి మన జీర్ణ వ్యవస్థని, ఇంకా హై బీపీని తక్షణ నివారిస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ లెవెల్స్ని కూడా బాగా డెవలప్ చేస్తుందండి. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి, వెల్లుల్లిని మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ లాగా చేయండి. దాంట్లో హనీ కలుపుకొని మీరు ప్రతిరోజు పొరగడుపున ఒక 1 మంత్ కనుక తీసుకున్నట్లయితే మీరు చాలా బరువు తగ్గుతారు. ఓన్లీ ఈ పేస్ట్ తినడం వల్లే మీరు బరువు తగ్గరండి. మీరు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు ఎక్సర్సైజెస్ చేయాలి. అంతేకాకుండా క్యాలరీస్ చాలా తక్కువగా ఉన్నటువంటి ఫుడ్ని తీసుకుంటూ ఉండాలి ఈ 1 మంత్ కూడా. ఎక్సర్సైజెస్ చేయటం కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే వాకింగ్ చేయండి. వాకింగ్ చేయటం అంటే ఏదో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ వాకింగ్ చేయడం కాదు, ఫాస్ట్ వాకింగ్ చేయాలి. అంటే మన బాడీకి స్వెట్టింగ్ రావాలన్నమాట. సో అలా వాకింగ్ ఒక 4 నుంచి 5 km వరకు చేయండి. మీకు ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా మంచిది. సో అన్ని kms 5 kms చేయాలా అని మీరు అనుకోవద్దు. వాకింగ్ సపరేట్గా ఏమి వెళ్ళక్కర్లేదండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి బయటికి వెళ్ళి ఏదైనా కూరగాయలు కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, అలా ఏదైనా అవసరం అవుతూ ఉంటాయి కదా ఎవ్రీడే. మీరు ఎవ్రీడే అలా వాటి కోసం మనం బైక్ని అలా యూజ్ చేయకుండా ఇలా వాక్బుల్గా వెళ్ళి తెచ్చుకున్నట్లయితే మనకి వాకింగ్లోనే ఇది కలిసి వస్తుందన్నమాట. సో అలా చూసుకోండి. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి, వెల్లుల్లిలో ఉండే అల్లచిన్ అనే కంటెంట్ మెటబాలిజం రేటుని బాగా పెంచుతుంది. దానివల్ల మన బాడీలో ఉన్నటువంటి కొవ్వు కరగడానికి బాగా సహాయపడుతుంది. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే, వెల్లుల్లిని పేస్ట్ లాగా చేయండి. దాన్ని పింపుల్స్పై, అలర్జీ వంటి వాటిపై రాస్తే మంచి ఉపశమనం ఉంటుంది. అంతేకాకుండా బాడీలోకి తీసుకోవటం వల్ల మన రక్తంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వాళ్ళు ఆ పెయిన్ ఉన్న చోట కనుక ఈ వెల్లుల్లి రసాన్ని కనుక రాస్తే మంచి ఉపశమనం పొందుతారు. ఇంకా మన స్కిన్పై ఎక్కడైనా ఎలర్జీ లాంటిది ఉంటే ఆ ఎలర్జీపై కూడా ఈ వెల్లుల్లి రసాన్ని కనుక రాసినట్లయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, వెల్లుల్లి తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుంది. అందువల్ల మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది. ఇక సిక్స్త్ పాయింట్, వెల్లుల్లిని మనం ప్రతిరోజు తీసుకోవటం వల్ల తరచూ వచ్చే జలుబు నుంచి మంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే ఆస్తమా, ఇంకా శ్వాసకోశ ఇబ్బందులు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనం బాగా రిలీఫ్ అవుతాం. ఇంకా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వెల్లుల్లి ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. వెల్లుల్లి తీసుకోవడం అంటే ఎలా తీసుకోవాలి అని మీరు అనొచ్చు. సో చెప్పాను కదా, మార్నింగ్ అలా తీసుకోవడం వల్ల ఒక విధంగా అలా బెనిఫిట్ ఉంటుంది. ఓన్లీ బరువు కోసమే కాదు, అది బరువు తగ్గుతారు. ఇలా కూడా మనకి జలుబు నుంచి కానివ్వండి, దగ్గు, ఇంకా శ్వాసకోశ ఇబ్బందులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రుగ్మతలన్నీ కూడా మనకి తొలగిపోతాయి. ఇంకా ప్రతిరోజు మనం కూరల్లో వెల్లుల్లిని తీసుకోవచ్చు. పచ్చి వెల్లుల్లి తీసుకుంటే ఇంకా చాలా మంచిది. సో పచ్చి వెల్లుల్లి తీసుకోవడం కొంచెం అది మంటగా ఉంటుంది కాబట్టి, ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా కూరల్లో మీరు ప్రతిరోజు వెల్లుల్లిని యూజ్ చేయండి. సో అంటే వేపుల్లో కానివ్వండి, కూరల్లో కానివ్వండి, చారులో కానివ్వండి,
ఉల్లిపాయతో పాటు వెల్లుల్లిని కూడా ప్రతిరోజు మీరు కూరల్లో కనుక ఉపయోగించుకొని తిన్నట్లయితే వీటి నుంచి మంచి ఉపశమనం పొందుతారు. ఇక 7th పాయింట్, వెల్లుల్లి తినడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ అనేది పెంచుతుంది. దానివల్ల ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ళ బ్లడ్లో చక్కెర స్థాయిల్ని మెరుగుపరుస్తుంది. ఇక 8th పాయింట్, వెల్లుల్లి పేస్ట్ని కానివ్వండి, వెల్లుల్లి ఉడికించినటువంటి వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని మన మొటిమలపై కానివ్వండి, వాటి తాలూకు ఉన్నటువంటి మచ్చలపై కానివ్వండి మనం రోజు అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇక 9th పాయింట్, వెల్లుల్లిని మనం వారంలో 5 నుంచి 10 వెల్లుల్లి కనుక పచ్చివి తిన్నట్లయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో కూడా క్యాన్సర్కి సంబంధించి 40 నుంచి 50% వరకు మనం దూరంగా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు క్యాన్సర్ అనేది లేడీస్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలాగే గర్భాశయ క్యాన్సర్స్ అని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ అని ఇప్పుడు ఈ మధ్య బాగా వింటున్నాము. జెంట్స్కి అయితే నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, క్యాన్సర్స్ చాలా వందల రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు తెలియదు, చాలా తక్కువే మనకి క్యాన్సర్స్ గురించి తెలుసు. సో వీటన్నిటికీ దూరంగా ఉండాలి అని అంటే మనం వెల్లుల్లిని వారంలో 5 నుంచి 10 పచ్చివి తినండి. పచ్చివి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అనమాట. క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చు. సో క్యాన్సర్కి దూరంగా ఉండే కొన్ని జాగ్రత్తలు అయితే నేను చెప్తాను. అవేంటంటే, మనం ఆయిల్ని డీప్ ఫ్రై చేసి కొన్ని వంటలు చేసుకుంటాం కదా, అంటే పిండి వంటలు అన్నమాట. ఉదాహరణకి, లేదంటే మనం బ్రేక్ఫాస్ట్గా పూరీలు లేదంటే బోండాలు అలాంటివి చేసుకుంటాం కదా, అలాంటి చేసుకున్నటువంటి ఆయిల్ని మళ్ళీ సెకండ్ టైం అయితే యూజ్ చేయొద్దండి. సో మీరు అలాంటివి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఆయిల్ని మీరు యూజ్ చేసుకొని ఆ ఒక్కసారే మీరు వాడండి. ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేయం కాబట్టి తక్కువ ఆయిల్తో మీరు ఆ పిండి వంటలు చేసుకోండి. సో అదొక పాయింట్. రెండవది వచ్చేసి, మనకి ఏదైనా బాడీ ప్రాబ్లమ్స్ ఉంటే అవి చాలా ఎక్కువ రోజులైతే ఉంచుకోవద్దు. అవి అనేది ఎక్కువ రోజులు ఉండటం వల్ల క్యాన్సర్గా మారే అవకాశం ఉంటాయన్నమాట. సో మనకి బాడీలో ఎలాంటి రుగ్మతలు అయితే ఉంటాయో అవి మనం కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం క్లియర్ చేసేసుకోవాలి. అలా పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అవి క్యాన్సర్గా మారిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో నాకు తెలిసిందైతే ఈ రెండు. ఇంకా లేడీస్కి సంబంధించినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు దాని లక్షణాలు ఏంటి, ఎలా జాగ్రత్త పడాలి అనేవి నేను ముందు వీడియోస్లో నేను మీకు తెలియపరుస్తాను కంపల్సరీగా. కాబట్టి విజయ వ్లాగ్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలంటే, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. సో మీకు 10th పాయింట్ చెప్పడం మర్చిపోయాను. వెల్లుల్లిలో థైమిన్ లోపాన్ని తగ్గించి అభివృద్ధి చేసే గుణం అనేది పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా వెల్లుల్లిలో సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ సి విటమిన్ ఉండటం వల్ల నోటికి సంబంధించినటువంటి వ్యాధులను కూడా మనం నిరోధించవచ్చు. సో ఇక నుంచి వెల్లుల్లి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వెల్లుల్లిని ఇక నుంచి తినడం ప్రారంభించండి. సో ఫ్రెండ్స్, ఈ వెల్లుల్లి తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకు పూర్తి అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇక నుంచి మీరు వెల్లుల్లి తినడం వల్ల చాలా మంచిది అనే మాట చెప్పకుండా దానివల్ల యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని మీరు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇప్పుడు ప్రజెంట్ కరోనా కాలంలో మనకి రోగనిరోధక శక్తి అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది చాలా మనకి ఉపయోగం. అలాగే వెల్లుల్లి నేను మీకు చెప్పాను కదా 4th పాయింట్లో, జలుబు నుంచి మనకి, దగ్గు నుంచి ఉపశమనం మనకి బాగా ఉంటుంది. అలాగే శ్వాసకోశ ఇబ్బందుల నుంచి కూడా వెల్లుల్లి అనేది మనకి చాలా యూజ్ అవుతుందని. సో ఈ కరోనా టైంలో ఇది మనకి చాలా యూజ్ అన్నమాట. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోలేదు కదా, కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్లనే పెట్టి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.